కూడా చెప్పలేదు అందరు కూడా. నేను చెప్పిన సాక్షి ఇళ్ళకి వచ్చి నుంచి నేను మంచిగా అయినా మళ్ళీ నేను చనిపోయేదానికైనా బతికిన 3 సంవత్సరాలు రాలేదు ఇక్కడ ఎక్కలేక. మళ్ళీ నేను ఇంటికి వచ్చినాకంటే నాకు తెగిన చచ్చిపోయింది బతికింది సార్. మా ఇళ్ళ 3 దాకా వచ్చింది, మా 3 ఇళ్ళకి వచ్చింది. 3 ఇళ్ళకి మంచిగా ఉన్నారు ఇప్పటికైతే. ఇప్పుడు మా ఆయనతోనే నాకు చాలా బాధ ఉంది. నా మీద లేని బాధలు పెడుతుండే, నా లేని నిందలు పెడుతుండే. దేవునికైతే ఎక్కుంటా కదా. నేను ఇప్పుడు 1 నెల అవుతుంది, నేను ఒక్కదాన్నే ఉంటున్నా. దేవునికి వందనాలు. నేను వేసే దానికి దేవుని తెలుసు. ఆయన ఏదేదో బాధ పెడుతున్నాడు. నాకు ఆయన 1 రూపాయి నేను ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది కానీ. కానీ నేను 2 పెళ్ళిళ్ళు చేసుకున్నా, మళ్ళీ ఊళ్ళగినా ఇల్లు కట్టినా. దేవునికి వందనాలు. సార్లు నా ఇంటికి వచ్చి మా బిడ్డల ఇంటికి ఇక్కడికి బాలపురం వచ్చాడు, మా ఎక్కువ తగ్గిన వచ్చాడు. ఎక్కడ పోయినా మంచిగా నిజమా అబద్ధమా? కానీ దేవుడు ఇంత నడిపిస్తున్నాడు. నాకు మా ఆయన నాకు కుదురుతలేదు. ఇక్కడ జరుగుతున్న కార్యాలు నిజమా అబద్ధమా? అది కావాలి. ఇంత బాధపడి నేను ఒక్కదాన్ని పోరాడుతున్నా కానీ దేవుడు ఇంత నన్ను ఎత్తుకుంటుడు. కానీ మా ఆయన బాధ చాలా పెడుతుంది. దేవునికి వందనాలు. చిన్న సాక్షి.